అందరికీ నమస్కారం అండి. నేను మీ నాని, మీరు చూస్తున్నారు నాని జోసెఫ్ సిల్వర్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ స్లాబ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది వీడియోలో చూద్దాం. మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే లేబర్కి అయితే ఎంత ఖర్చు అవుతుంది, ప్రతిదీ కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు ఎంత కొంత యూస్ఫుల్ అవుతుంది. సో మేము ప్రజెంట్ అయితే 45x25 స్లాబ్ అయితే వేసాం. దీనికి మాకు వచ్చిన ఖర్చు సో టోటల్గా మాకు అయిన ఖర్చు 3,50,000 దాకా అయితే ఖర్చు అయింది. ఐరన్ కానీ సెంటరింగ్ కానీ డెఫినెట్ మొత్తం 10 యూనిట్లు స్లాబ్ అనమాట. దీంట్లో ఏంటంటే 16mm రాడ్స్ అలాగే 20 కూడా అక్కడక్కడ యూజ్ చేసాం బ్యాలెన్స్ కోసం. ఇంకా ఐరన్ ఖర్చు అయినా తగ్గే కొద్దీ మనకి బడ్జెట్ కూడా ఇంకో 50,000 రూపాయలు తగ్గిపోవచ్చు. సో మనకి ఎంత లేదనుకున్నా 3 లక్షలు అయితే ఖర్చు అవుతుంది. ఈరోజు మనం 45 అడుగుల బారు 25 అడుగుల బారు స్లాబ్కి అటన్ స్లాబ్కి ఎంత ఖర్చు అయినది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం లేబర్ కాంట్రాక్ట్ అన్నది ఇస్తే ఎంత తీసుకుంటారో చెప్తాను. లేబర్ కాంట్రాక్ట్ అంటే ఎలాగా ఏంటి అనేది కూడా చెప్తాను. ఒకవేళ పిల్లర్లు వేయాలనుకోండి, పిల్లర్లు వేసి స్లాబ్ అన్నది సెంటరింగ్ కట్టి ఐరన్ కట్టించి ఇది లేబర్ వర్క్. అలాగే తాపి మేస్త్రులు, ఆ పైన గట్ల మెట్లు ఇవన్నీ మొత్తం టోటల్గా ఓవరాల్ చూసుకుంటే ఖర్చు మనకి 1,00,000 నుంచి 1,20,000 రూపాయల దాకా తీసుకుంటారు. ఏరియాని బట్టి చూసుకోండి. లేబర్ కాస్ట్ ఓన్లీ స్లాబ్ అన్నది వేయడానికి 1,20,000 దాకా అయితే మనకి 1,00,000 నుంచి 1,20,000 రూపాయల దాకా అయితే ఉంటుంది తీసుకుంటాం. మామూలు పెద్దదైతే కనుక అడుగు మినిమం 100 రూపాయలు 110 రూపాయలు అడుగు లెక్కన తీసుకుంటాం. సో కొన్ని బిల్డింగ్స్కి అయితే చిన్న బిల్డింగ్లు అయితే అడుగు లెక్క అయితే చేయం. మామూలుగా అయితే పెద్ద అయితే అడుగు లెక్క అయితే అడుగు 100 రూపాయలు అయితే తీసుకుంటాం. బాగా పెద్ద అయితే ఇంకో 10 రూపాయలు అంతా తగ్గుతుంది. తగ్గే కొద్ది రేట్ అనేది పెరిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అడుగు మనకి 100 రూపాయలు 110 120. సో అలా అయితే రేట్లు అయితే జరుగుతుంటాయి. లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే కనుక లేబర్లో మనకి ఐరన్ మేస్త్రులు, తాపి మేస్త్రులు, బంట మేస్త్రులు, సెంటరింగ్ మేస్త్రులు వీళ్ళందరూ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యి వస్తారు. ఓన్లీ స్లాబ్ వేసి మనకు అప్ చెప్పడం వరకే. ఏ గట్లు కట్టి మెట్లు కట్టి అంతే అక్కడ దాపేస్తారు. తర్వాత స్లాబ్ సెంటరింగ్ అంటే పీక్కొని అట్టుకుని వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత మళ్ళీ బ్రిక్ వర్క్ ఇవన్నిటికి మళ్ళీ సపరేట్ రేట్లు. సో వాటికి కూడా ఎంత తీసుకుంటారు అడుగు లెక్క ఎంత రేట్ ఉండదు ముందు వీడియోస్లో చెప్తాను. సో ఇది ఈరోజు వీడియో. మన స్లాబ్ మెటీరియల్కి ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది, లేబర్ కాంట్రాక్ట్కి ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది, అలాగే రేట్లు అనేది ఎలా ఉన్నాయి, స్లాబ్ వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఏమైనా సలహాలు కనుక సందేశాలు కనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్